యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. సర్వేలు గ్రామంలో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్వేలు గురుకుల పాఠశాలలకు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత నెలకొందని, ఈ పాఠశాలల్లో చదువుకున్న చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలోనే అన్ని వసతులు కలిగిన గురుకుల పాఠశాలలుగా సర్వేలు ప్రాముఖ్యం పొందిందని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గానికి 30 చొప్పున ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ పాఠశాలకున్నంత చరిత్ర మామూలు చరిత్ర కాదు. మధ్య నారాయణ రెడ్డి గారు ఇచ్చిన వారి యొక్క గొప్పతనం, 44 ఎకరాల స్థలం ఆ రోజుల్లో కలకట్టాలో ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నెలకొట్టిన ఒక స్కూల్ గురుకులను చూసి ఇక్కడికి వచ్చి ఈ భూదానం చేయడం అనేది గొప్ప విషయం. ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు, దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి చేతుల మీద ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ స్కూల్ ప్రారంభం కావడం అంటే ఒక మన అదృష్టంగా భావించాలి. ఎంతో మంది పేద విద్యార్థులు ఆనాడు కులాల మతాలకు అతీతంగా ఒక్క దగ్గర చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్లు, డాక్టర్లు మంచి మంచి హోదాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా గురుకులాలు ఎక్కడ లేవు.